న్యూయార్క్ లో అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం. బ్యాటరీ పేలడంతో అగ్ని కీలలు. ప్రమాదంలో భారతీయ జర్నలిస్టు దుర్మరణం. ఓ మంచి విలేకరిగా పేరు తెచ్చుకోవాలని విదేశాల్లో జర్నలిజం కోర్సు చేసి పాత్రికేయ వృత్తిలో పెద్ద స్థాయికి ఎదగాలనుకున్న ఆ యువకుడి ఆశ నిరాశ అయింది. అగ్ని ప్రమాదం రూపంలో మృత్యు అతడిని పొట్టన పెట్టుకుంది. విధిరాతను తప్పించడం అనేది చాలా కష్టమేనని ఈ యువకుడి విషయంలో మరోసారి నిరూపణ అయింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అమెరికా దేశం న్యూయార్క్ నగరం. ఇండియాకు చెందిన ఫాజిల్ ఖాన్ అనే ఈ కుర్రాడు జర్నలిజంలో డిప్లొమా చేశాడు. పలు ప్రముఖ మీడియా సంస్థలో డెస్క్ జర్నలిస్ట్ గా పనిచేశాడు. మంచి అనుభవం సంపాదించాడు. ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం ఉన్న ఫాజిల్ ఖాన్ విదేశాల్లో జర్నలిజం డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నాడు. అందుకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే చెప్పడంతో న్యూయార్క్ లోని ఓ ప్రముఖ జర్నలిజం స్కూల్లో జర్నలిజం డిగ్రీ కోర్సులో చేరాడు. మరికొంతకాలం తర్వాత ఇండియాకు వచ్చి ఇండియాలోని ప్రముఖ న్యూస్ ఛానల్లో ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. మరి ఇంతలో ఏం జరిగింది? శుక్రవారం నాడు ఫాజిల్ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ లో ఉండే ఓ ఎలక్ట్రికల్ 2-వీలర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో రిపేర్కు వచ్చిన బళ్లల్లో ఉన్న బ్యాటరీలు పేలిపోయాయి. ఎక్కువ బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోవడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి అవి ఉవ్వెత్తున పైకెగిశాయి. ప్రమాదం గురించి తెలిసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న ఫాజిల్ ఖాన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఫస్ట్ ఫ్లోర్ లోకి మంటలు వ్యాపించడంతో ఆ ఫ్లోర్ లో ఉంటున్న వారు కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే రెండో ఫ్లోర్ లో ఉంటున్న వారు మంటల్లో చిక్కుకుపోయారు. ఫాజిల్ ఖాన్ ఉంటున్న గదిలోకి మంటలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడకపోవడంతో ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి బిల్డింగ్ లో 2వ అంతస్తులోంచి దూకారు, కానీ తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ ప్రమాదంలో ఫాజిల్ తో పాటు మరో 3 విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్ లో కావచ్చు, లేదంటే హోటల్ దిగువన కావచ్చు, అక్కడి షాపులు, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్, లేదంటే రిపేరీ కేంద్రం ఉందంటే కాస్తంత భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఫాజిల్ ఖాన్ బలిదానమేందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. అటు ఈ ప్రమాదంపై భారత రాయబారి కార్యాలయం స్పందించింది. ఫాజిల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్ లో ఉంటున్నామని, మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియాకు వెల్లడించింది.